ఓం నమో రంగనాథాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇది రోడ్ నెంబర్ 92 జూబ్లీహిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడింది. పదండి లోపలికి వెళ్దాం. యాక్చువల్లీ మాకు వీకెండ్లో బాగా రష్ ఉంటుందని తెలియదండి టెంపుల్లో. మేము వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు. మీరు నార్మల్గా వీక్ డేస్లో వస్తే అంత రష్ ఏమి ఉండదండి. ఈ టెంపుల్కి రావడానికి 2 దారులు ఉన్నాయి. ముందు నుంచి వచ్చేవారికి ఒక వ్యూ ఉంటుంది, ఎగ్జిట్ దగ్గర నుంచి వచ్చేవారికి ఇంకొక వ్యూ ఉంటుందండి. మేము దేవాలయం ముందు నుంచి ఎంటర్ అయ్యాము. సో ఈ టెంపుల్ మొత్తం తిరుమల టెంపుల్ లాగానే అనిపిస్తుందండి. మెట్లు కానీ ప్రాకారాలు కానీ అన్నీ తిరుమల మాదిరిగానే ఉంటాయి. ఈ మెట్ల మార్గం ద్వారా మనం స్వామివారి దర్శనానికి రాగానే ముందుగా మనకి ఆంజనేయ స్వాముల వారి దర్శనం కలుగుతుందండి. మెట్లెక్కి పైకి రాగానే సిటీ వ్యూ చాలా బాగుందండి. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి ముందు దీపాలు వెలిగించవచ్చు. ఇది స్వామివారి టెంపుల్కి దారి అండి. ఇది ముఖద్వారము. దీన్నే మనం రాజగోపురం అని కూడా అంటాం. ఈ ప్రాకారాలన్నీ కూడా తిరుమల మాదిరిగానే కన్స్ట్రక్ట్ చేశారండి. యాజ్ టీస్గా మనకు తిరుమలను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇది పుష్కరిణి. ప్రస్తుతానికి ఇందులో నీళ్లు లేవు. దీని పక్కనే కార్ పార్కింగ్ ఉంది. కార్లో వచ్చేవారు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని పక్కనే ఉన్న మెట్ల మార్గం ద్వారా వచ్చేయచ్చు పైకి. ఇది గుడికి సైడ్ వ్యూ. దేవాలయం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. టెంపుల్ లోపల కెమెరా అలో లేదండి. సో మేము చాలా తక్కువ క్లిప్పింగ్స్ తీసాము. ఈ టెంపుల్ అంకురార్పణ 2019 8 మార్చిన జరిగిందండి. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు పండితుల ద్వారా జరిగింది. 13 మార్చిన మహాకుంభాభిషేకం చేసి టెంపుల్ని ప్రారంభించారు. దేవాలయ దర్శనం ఫ్రీ అండి, కానీ అర్చన కానీ ఏదైనా స్పెషల్ పూజ చేసుకోవాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి ఆఫ్టర్నూన్ 2 PM వరకు, అలాగే ఈవినింగ్ 4 PM నుంచి రాత్రి 9 గంటల వరకు వారం అంతా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారిని చూడవచ్చు. ఈ దేవాలయంలో తిరుమలలో జరిగే అన్ని కైంకర్యాలు జరుగుతాయి. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్నీ జరుగుతాయి. వెంకటేశ్వర స్వామివారి విగ్రహం 8.6 అడుగుల విగ్రహం అండి. చూడ్డానికి అచ్చం తిరుమల వెంకటేశ్వర స్వామి చూసినట్టుగానే ఉంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి శనివారం తిరుమలలో దొరికే లడ్డూ ప్రసాదం ఇక్కడ లభిస్తుందండి. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాం కదా, ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి దేవాలయంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి.